మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ నానాటికి కట్టేది రైతాంగం, అందులో కూడా సన్నకారు చిన్న రైతులు, బలహీన వర్గాలకు చెందిన రైతులకు తమ భూమి ఉంటుందా ఓడుతుందా అన్నటువంటి విషయం ఇవాళ ఒక ప్రశ్నార్థకం అయిపోతూ ఉంది. గతంలో స్వాతంత్రానికి పూర్వం జమీందారీలు రద్దవ్వాలి, సంస్థానాలు రద్దవ్వాలి, రైతులకి భూమి మీద హక్కు కల్పించబడాలి అనేటటువంటి ఉద్యమాలు చాలా పెద్ద స్థాయిలో జరిగి చివరకు ఆ జమీందారీలు రద్దయినాయి. ఇందిరాగాంధీ గారి టైంలో సంస్థానాలు కూడా రద్దయిపోయింది. లక్షలాది ఎకరాల భూములను పేద రైతులకు పంచారు. అట్లాగే ప్రభుత్వాల వద్ద ఉన్నటువంటి లక్షల ఎకరాల బంజరు భూములను కూడా హరిజన గిరిజన వెనుకబడిన బలహీన వర్గాలకి తలాకి ఎకరం 2 ఎకరాల కాడుకు పంచారు. మొద్దు మోడు కొట్టి వాళ్ళు సాగు చేసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత భూ పరిమితుల చట్టం కూడా వచ్చింది ఇందిరాగాంధీ, పివి నరసింహారావు గారి టైంలో. మిగులు భూమిని కూడా పేదవాళ్ళకి పెంచారు. ఇవాళ జరుగుతూ ఉంది ఏంటంటే, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రెండు కూడా కొత్త జమీందారుని సృష్టిస్తున్నాయి, కొత్త మహారాజాలను సృష్టిస్తున్నాయి. అక్కడేమో నరేంద్ర మోడీ గారు ఎయిర్పోర్ట్లు, నౌకాశ్రయాలు, టోల్ గేట్లు, నేషనల్ హైవేస్, కరెంటు లైన్లు, డిస్కాములు, కరెంటు తయారు చేసే సంస్థలు, ఇవన్నీ పెద్ద పెద్ద అదానీ, అంబానీ లాంటి సంస్థలకి కట్టబెట్టటమే కాకుండా ఇవాళ లక్షలాది ఎకరాల భూములను ఆ నయా జమీందారులకి కట్టబెడతా ఉంది. ఉదాహరణకి కచ్లో, గుజరాత్ రాష్ట్రంలో కచ్ అనేటటువంటి సముద్ర తీర ప్రాంతంలో 5 లక్షల ఎకరాలను ముఖేష్ అంబానీ గారి రిలయన్స్ సంస్థకి రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్ అండ్ విండ్ తయారు చేసేదానికి కట్టబెట్టబోతూ ఉంది. ఆల్రెడీ కచ్ గుజరాత్ రాష్ట్రంలోనే బోర్డర్లో, పాకిస్తాన్తో బోర్డర్లో 132,000 ఎకరాల భూమిని అదానీ కంపెనీకి సోలార్ విండ్ ఎనర్జీకి ప్రొడక్షన్కి కేంద్ర ప్రభుత్వం, అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. అవి అంటే దాదాపుగా పెద్దగా పంటలు పండని భూములు, అటు కచ్లో కానీ ఇటు ఇక్కడ కానీ అదానికి ఇచ్చినటువంటివి కూడా పండేవి కాదు, దాదాపు ఎడారి ప్రాంతంలాగా ఉంటాయి. కానీ లడాఖ్లో అక్కడ పచ్చిక బయళ్ళుగా ఉండి గొర్రెలను మేపుకొని ఆ గొర్రెల ద్వారా వచ్చే ఉన్నిని కంబళ్ళుగా, స్వెట్టర్లుగా, మఫ్లర్లుగా అల్లి అమ్ముకుని జీవించేటటువంటి లడక్ ప్రజలు, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొట్టగొట్టి 48,000 ఎకరాలు అదానికి కట్టబెడతా ఉన్నాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం అని మీకు మనం చేస్తూ ఉన్నాం. దానిపైనే లడఖ్లో అక్కడ ఉద్యమం జరుగుతూ ఉంది. ఆ ఉద్యమం జరుగుతూ ఉంటే అక్కడ ఒక ఆయన్ని, సోషల్ యాక్టివిస్ట్ని జైల్లో పెట్టారు, అతని మీద కేసులు పెట్టారు, విదేశీ మారక ద్రవ్యం తెచ్చుకుంటానికి వీల్లేదని చెప్పి ఆంక్షలు పెట్టారు. ఇదంతా జరుగుతూ ఉంది. ఇక్కడ మన రాష్ట్రంలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు, ఈయన కూడా 500
కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయటానికి రిలయన్స్ సంస్థతో 5 లక్షల ఎకరాలు ఇస్తామని చెప్పి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాయటం జరిగిందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు, లోగడ నుంచి కూడా పరిశ్రమల అభివృద్ధి కొరకు ఏ ప్రభుత్వం ఉండా కొద్దో గొప్ప భూములు ఇస్తూ వచ్చారు. కొంత కన్సెషన్ రేటుకి వాళ్ళకి ఇచ్చారు. అట్లాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు మినహాయింపు, తక్కువ రేటుకే కరెంటు సప్లై చేస్తామని, కొన్ని రకాల ట్యాక్సులు మినహాయింపు, అటువంటి కొన్ని ఇన్సెంటివ్స్ ప్రకటిస్తూ చేస్తూ వచ్చారు. రాను రాను అది చాలా హెచ్చు స్థాయిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళ ఎందుకు చేస్తున్నారనేది అంతు పట్టటల్లా. అభివృద్ధి పేరుతో, ఉద్యోగాల కల్పన పేరుతో, పారిశ్రామిక అభివృద్ధి పేరుతో ఇవాళ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని విస్మరిస్తూ పక్కన పెట్టేసేసి, చట్టాలలో ఉన్నటువంటి అంశాలని పక్కన పెట్టేసి, హైకోర్టులు సుప్రీంకోర్టులు ఇచ్చిన తీర్పులను కూడా వమ్ము చేస్తూ వందల వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను, ప్రభుత్వ ఆస్తులను, అంటే ప్రజల సంపదను మళ్ళీ వీళ్ళు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి కట్టబెడతా ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. కారు చౌకగా లోగడ నుంచి ఉన్నటువంటి ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ఏదైతే ఉందో 2012లో జీవో నెంబర్ 571లో తీసుకొచ్చినటువంటి పాలసీ, దాని ప్రకారంగా పట్టణాల్లో కానీ, నగరాలలో కానీ, నగర పంచాయతీలలో కానీ ప్రభుత్వ స్థలాలను అమ్మకూడదు, ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదు. భవిష్యత్తులో ఎప్పుడైనా పెరుగుతూ ఉండే జనాభా, ఆ ప్రజలకు కావాల్సిన విద్యా వైద్య సౌకర్యాలు కానీ, పార్కులు కానీ, అటువంటి ప్రజా అవసరాలకి అవసరం అవుతాయేమో, కాబట్టి వాటిని కాపాడుకోవాలి అని చెప్పి స్పష్టంగా అందులో ఉన్నాయి. ఒకవేళ ఏ పరిస్థితుల్లో ఉన్నా తప్పనిసరి ప్రజల సౌకర్యం లేకపోతే ప్రజా ప్రయోజనం కొరకు ప్రైవేటు సంస్థకు ఇవ్వవలసి వస్తే మార్కెట్ విలువకు తగ్గకుండా తీసుకుని ఇవ్వాలి. అట్లా కాకుండా లీజుకి ఇద్దాము అనుకుంటే మార్కెట్ విలువలో సంవత్సరానికి 10% కాడికి 33 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలు కానీ లీజుకు ఇవ్వవచ్చు అని ఉంది. అవి కూడా చెత్తబొట్లో పడేసేసి ఇవాళ మన బెదవాడలో ఆర్టీసీ స్థలం 4 ఎకరాల 15 సెంట్లు లులుకి ఒక మాల్ పెట్టుకుంటానికి ఇస్తూ ఉంది ఇక్కడ ప్రభుత్వం. మనం చూసాం, ఎన్ని చూసాం, డిమార్ట్లు, కేమార్ట్లు, మోర్, మెట్రో, రిలయన్స్, ఎన్నో మాల్స్ వచ్చినాయి. ఎవరికైనా ప్రభుత్వం ఇచ్చిందా? వాళ్ళంతటా వాళ్ళు స్థలాలు కొనుక్కుని మాల్స్ పెట్టి ప్రజలకు అమ్ముతూ ఉన్నారు. వాళ్ళు లులు ఎడలే ఎందుకు ఇంత ప్రత్యేకంగా ప్రేమ చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతూ ఉన్నాం మేము. ఇదే పని జగన్ చేస్తే ఏమనేవాళ్ళు మీరు? ఓహో, దీని వెనకమాల చాలా కథ ఉంది, ఉంటుంది అని అనేవాళ్ళు కదా. మరి మీరు చేస్తేనేమో ఒప్ప, అతను చేస్తే తప్ప. ఈ కొత్త లాజిక్ ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ స్థలం విలువ ఎంత ఉంటుంది? మన పడమట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తే 1 గజం ₹1,00,000. అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు లెక్క ప్రకారం 200 కోట్లు. అదే రియల్ ఎస్టేట్ వాల్యూ అయితే ఇవాళ 500 నుంచి 600 కోట్లు చేస్తుంది. అటువంటి దానిని ఒక నాలుగు గీసుకుంటానికి కూడా ఉపయోగపడినటువంటి రీతిలో మీరు
66 సంవత్సరాలు, ఆ తర్వాత మరొక 33 సంవత్సరాలు లీజుకి ఇవ్వటం వెనకమాల ఉన్నటువంటి చిదంబర రహస్యం ఏమిటి అని చెప్పి మేము అడగాల్సి వస్తూ ఉంది. ధర్మమా? అది ఆర్టీసీ స్థలం. ఆర్టీసీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎప్పుడో 1970 ప్రాంతంలోనే వాళ్ళు డబ్బు కట్టి రిజిస్టర్ చేయించుకున్నారండి. వాళ్ళు అటువంటి స్థలము ఆర్టీసీకి చెప్పకుండా, ఆర్టీసీ యాజమాన్యంతో సంప్రదించకుండా, ఆర్టీసీ కార్మికులు కానీ, కార్మిక సంఘాలు కానీ వాళ్ళు ఎవరితోనూ సంప్రదించకుండానే మీరే ఏకపక్షంగా ఇచ్చేస్తారా? ఇది కరెక్ట్ కాదు. అట్లాగే విశాఖపట్నంలో అక్కడ టీసీఎస్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఏఎన్ఎస్ఆర్ అనేటటువంటి సంస్థలకి 54 ఎకరాల భూములు ఇచ్చారు. ఎకరానికి 99 పైసలు. ఒక సామెత ఉంది, ఏదైనా ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని ఒక ముద్ర వేసేస్తే చంపిన తర్వాత ఇంకెవరు అడగలేరు. అట్లాగే మనం కావాలనుకున్న వాళ్ళకి కారు చౌకగా కట్టబెడదాం అనుకున్నప్పుడు ప్రజల సంపదని, ప్రభుత్వ ఆస్తిని, దానికి ఒక పాలసీ అనేటటువంటి ముసుగు ఒకటి తగిలించాలి. ఆ పాలసీయే లిఫ్ట్ ల్యాండ్ ఇన్సెంటివ్ అనేటటువంటిది పెట్టారు. అందులో కొన్ని సంస్థలకి ఐటీ, గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ అనేటటువంటి వాటికి ఫార్చ్యూన్ 500 లిస్టులో ఉన్న అతిపెద్ద షావుకారులైనటువంటి సంస్థలకి 99 పైసలు ఎకరం కాడికి ఎన్ని ఎకరాలైనా ఇవ్వచ్చు, తప్పులేదంట, ఇచ్చేయచ్చు అంట. ఆ విధంగా పెట్టుకొచ్చినటువంటి పరిస్థితి జరిగింది. ఈరోజు మరి ఇంకా అక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడటానికి కావాల్సిన కార్యక్రమం లేదు, గనులు కేటాయింపు లేదు. కొత్తగా ఆర్సిలార్ మిట్టల్ కంపెనీకి మళ్ళీ అక్కడ భూమి తీసుకోబోతూ ఉన్నారు. అట్లాగే ఇదివరకే అదానీకి విశాఖపట్నంలో డేటా సెంటర్ పెడతానికి భూమి ఇచ్చారు చంద్రబాబు నాయుడు లోగడ గవర్నమెంట్లోని. మరి ఆ మహానుభావుడు ఎందుకు పెట్టలేదో నాకు అర్థం కావట్లా. కానీ మళ్ళీ అదానీ గారిని మరి రకరకాలుగా పోర్టులు డెవలప్ చేసుకుంటానికి పోర్టు స్థల భూములు ఇస్తున్నారు. ఇంకా అనేకంగా జగన్ టైంలో జగన్తో మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చినటువంటి వాటిని ఆ రోజు తప్పని చెప్పి కోర్టులో కూడా కేసేసినా మళ్ళీ ఇవాళ తూచని చెప్పి పక్కన పెట్టేసేసి మళ్ళీ వాటినే నెత్తినెత్తుకొని ఆ జగన్ ఇచ్చిన దానికన్నా ఇంకా ఎక్కువ ప్రయోజనాలు, ఇన్సెంటివ్లు, సబ్సిడీలు ఇస్తూ ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంటే రైతులు, సామాన్య ప్రజానికి ప్రేక్షక పాత్ర వహించాలా? మాకేమో నోళ్ళు లేవా? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? కాదే. మోగ ప్రజలు, చెమిటి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయలేరు అని చెప్పేటటువంటి సామెత అందరికీ తెలిసిన విషయమే కదా. కాబట్టి ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాస్తవానికి దేశవ్యాప్తంగా కూడా జరగవలసిన అవసరం ఉంది. దాంట్లో ముందుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ భూ దోపిడీ ఏదైతే ఉందో, పేదవాళ్ళకి భూములు ఇవ్వాల్సింది పోయి పేదవాళ్ళ నుంచి భూములు లాక్కొని పెద్ద పెద్ద బడా కార్పొరేట్లకి కట్టబెట్టేటటువంటి ఈ దుర్విధానం ఏదైతే ఉందో దీన్ని ఎండగట్టి ప్రజల్లో తీసుకువెళ్ళి ప్రజల్ని చైతన్యవంతులు చేసి ప్రజల చేత కూడా బొడ్డో చేసి నిలబెట్టాల్సినటువంటి అవసరం గుర్తింప చేసేదానికోసం పాదయాత్ర కార్యక్రమాన్ని ఆంధ్ర ఉద్యమాల వేదిక చేపట్టబోతూ ఉంది. ఆ సమాచారాన్ని మీ దృష్టిలో పెడదామని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా రిలీజ్ చేసేటటువంటి ఒక కరపత్రం కూడా మీకు ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. దాంట్లో సమాచారం చాలా సంక్షిప్తంగా